మియాజాకి మామిడి పండ్ల గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? జపాన్కు చెందిన అరుదైన మామిడి పళ్ళ రకమే ఈ మియాజాకి. అయితే ఈ మియాజాకి మామిడి పండ్లు ఎక్కడ పడితే అక్కడ పండవు. వాటికి అనువైన వాతావరణ పరిస్థితులు ఉంటేనే ఈ మొక్కలు ఎదిగి పండ్లను ఇస్తాయి. కానీ గత కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఈ మియాజాకి మామిడి మొక్కల్ని తీసుకువచ్చి వాటిని నాటి పండ్లను కోస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా 4 సంవత్సరాల క్రితం మియాజాకి మామిడి పండ్ల చెట్లను నాటిన ఓ మహిళా కార్యకర్త తాజాగా వాటి నుంచి పండ్లను కోశారు. ఆదిలాబాద్ జిల్లా ఎచ్చోడ మండలం బుక్రా గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గడ్గే మీనాక్షి 4 ఏళ్ల క్రితం పెట్టిన అరుదైన మియాజాకి మామిడి పండును తాజాగా విజయవంతంగా కోశారు. 2022లో కేటీఆర్ బర్త్డే సందర్భంగా నాటిన 5 మియాజాకి మొక్కల నుంచి ఇప్పుడు పండ్లు వచ్చాయి. కేరళ నుంచి తెప్పించిన ఈ మియాజాకి మామిడి మొక్కలు చల్లటి వాతావరణాన్ని ఇష్టపడిన ఆదిలాబాద్లోనూ విజయవంతంగా పెరిగాయి. ఈ మియాజాకి మామిడికి అంతర్జాతీయ మార్కెట్లో కిలోకు 2.50 లక్షల వరకు ధర ఉంటుందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే మియాజాకి మామిడి పండ్లను కోసినట్టు గడ్గే మీనాక్షి శుక్రవారం రోజున ఒక ప్రకటన విడుదల చేశారు. కేటీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా తమ గ్రామంలోని ఖాళీ స్థలంలో 500 మామిడి మొక్కలతో పాటు 5 మియాజాకి మామిడి మొక్కలను కూడా నాటినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ మొక్కలు పెరిగి పండ్లను ఇచ్చాయని, వాటిని కోయడం ఎంతో ఆనందంగా ఉందని వెల్లడించారు. ఈ మియాజాకి మొక్కలను కేరళ నుంచి ప్రత్యేకంగా తెప్పించి సాగు చేసినట్లు మీనాక్షి తెలిపారు. సాధారణంగా ఈ మియాజాకి మామిడి చల్లటి వాతావరణంలో బాగా పెరుగుతుందని, ఆదిలాబాద్ ప్రాంతంలో అవి పెరుగుతాయా లేదా అనే సందేహం తనకు మొదట్లో ఉండేదని, అయితే సరైన సంరక్షణతో మొక్కలు పెరిగి ఫలాలు ఇవ్వడం సంతోషాన్ని కలిగించిందని పేర్కొన్నారు.